నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం। దేశ సంపదను ధనిక వర్గానికి తాకట్టు పెట్టేలా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు। డీసీసీ కార్యాలయంలో ఈశ్వరరావు, ఉస్మాన్, వనుకూరి శ్రీనివాస్ రెడ్డి, వినయ్ కుమార్లతో కలిసి మస్తాన్ వలీ మీడియాతో మాట్లాడారు। ఇందిరమ్మ అభయహస్తం ద్వారా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళల పేరుతో ఇస్తుందని గ్యారంటీ ఇచ్చారు। రాష్ట్ర ప్రయోజనాల్ని మోడీ వద్ద తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ, టీడీపీలదని విమర్శించారు। రాష్ట్రానికి ఏం చేశారని మోడీకి వీళ్లు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు। ప్రతి పేద కుటుంబానికి నెలకు 5,000 రూపాయలు ఇస్తే కొంత వాళ్ళకు ఉపశమనం కలిగింది। ఇవాళ ఈ దుర్మార్గ రాజకీయ విధానాల వల్ల భారత జాతి 60% దారిద్ర్యపు రేఖలో కింద ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఆదుకోవాలి। వాళ్ళందరూ సమాజంలో పౌరులుగా ఒక మంచి జీవితాన్ని ఉంచాలి। ఇవాళ మీరు చూస్తే ప్రతి ఇంటిలో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో మరి అనారోగ్య పాలవుతున్నటువంటి పరిస్థితిలో వాళ్ళకి మందులు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉంటే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇందిరమ్మ అభయహస్తం ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు గ్యారంటీగా ఇచ్చేటటువంటి ప్రయత్నం, సంవత్సరానికి 60,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు। రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పిలుపునిచ్చారు। నియోజకవర్గ స్థాయి సమావేశం ఈ రోజు నసీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగింది। ఈ సందర్భంగా నసీర్ మీడియాతో మాట్లాడారు। తూర్పులో యువత గంజాయి మత్తులో తిరుగుతుంటే రోడ్లపైకి ప్రజలు రావటానికి భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు। గుంటూరు కార్పొరేషన్ కమిషన్ల కార్పొరేషన్గా తయారైంది। చంద్రబాబు రాష్ట్ర ప్రజల కోసం తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రోగ్రాంని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు। తూర్పు శాసనసభ్యులు ముస్తఫాని ఎందుకు ఎన్నుకున్నామా అని తూర్పు ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు। రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు దిశగా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు తెలిపారు। రాష్ట్రం ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పి తెలియజేసేటువంటి కార్యక్రమంతో పాటు ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం గత 3 నెలల నుండి తెలుగుదేశం పార్టీ చేపడతా ఉందో, ఏదైతే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల కోసం పెట్టినటువంటి కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా ప్రతి ఒక్క గడపకు కూడా చేరదీసేటువంటి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఎన్నికలకు సమాయత్తం కాబోతా ఉంది। ఎటువంటి వారు వచ్చినా కూడా ఢీ కొట్టడానికి ప్రతి ఒక్క కార్యత కూడా సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తృతంగా పర్యటిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం। భారత కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మను ముద్రించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టాయి। బడ్జెట్ తయారీ ఎలా ఉండాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తెలిపారు। ఆర్థిక శాస్త్రంపై పట్టు ఉన్న అంబేద్కర్ ను కేవలం కుల వివక్షతతోనే దూరం పెట్టారని ఆరోపించారు। రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అయినప్పుడు భారత కరెన్సీపై ఆయన బొమ్మను ఎందుకు ముద్రించరని ప్రశ్నించారు। మీరు బయట పెట్టండి, మీరు బడ్జెట్ ఏ రకంగా ప్రిపేర్ చేస్తున్నారు, ఏ అంశాల మీద ప్రిపేర్ చేస్తున్నారు, ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ఏంటి, మీరు ఏ రకంగా చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది। కనుక భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యాకులైనటువంటి ప్రజల కోరిక భారతదేశ కరెన్సీ మీద అంబేద్కర్ గారి బొమ్మ ఉండాలి నేను భావిస్తూ ఉన్నాను। ఆ మొదటి అడుగు ఏంటంటే ఈరోజు అన్ని కులాలు మాల మహానాడు, ఎంఆర్పిఎస్, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు అన్న పెద్దలు అందరూ కలిసి ఈరోజు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం చేపట్టడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయం। ఇప్పటి వరకు ఒక వేదిక మీద ఇంతమంది నాయకులు, ఇన్ని కులాలు, ఇన్ని సంఘాలు ఏ రోజు కూడా కలిసిన సందర్భం లేదు। ఈరోజు కలిసిందంటే నిజంగా ఇది గెలుపుకు తొలిమెట్టు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను। ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో ఖచ్చితంగా కరెన్సీపై ఉండేది, సంబంధం లేని వ్యక్తి ఫోటో కరెన్సీ పైన ఉంది, దాన్ని మేము వ్యతిరేకించట్లేదు। కానీ సంబంధం ఉన్నటువంటి కరెన్సీకి సంబంధం ఉన్నటువంటి మా దైవం అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని ఎందుకు ముద్రించట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం। వికలాంగులకు పెన్షన్ 6,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో మార్చి 9న చలో అమరావతి వికలాంగుల మహాగర్జన జరగనుంది।
నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించనున్న ఈ సభకు సంబంధించిన పాంప్లెట్లను అంబేద్కర్ భవన్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆవిష్కరించారు. ఎలాంటి విద్యార్హత లేకుండా వికలాంగులు, సకలాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వం ప్రోత్సాహకం ఇవ్వాలని సమితి నాయకులు అందే రాంబాబు డిమాండ్ చేశారు. అలాగే పంచాయతీల నుండి పార్లమెంటు వరకు వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించాలన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. మార్చి 9 లోపు మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించిన ఎడల ఆ రోజే 9వ తారీఖు నాడు వికలాంగుల సత్తా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా చూడబోతూ ఉంటాయి. రాబోయే ఎలక్షన్ల 2026 ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధానంగా వికలాంగుల డిమాండ్లను, వికలాంగుల సమస్యలను అందరూ మేనిఫెస్టోలో పెట్టాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మాని శ్రీ మందాకృష్ణమాది గారు స్థాపించి వికలాంగుల హక్కుల పోరాట సమితి అనే ఉద్యమం సృష్టించారో అదేవిధంగా వికలాంగుల కోసం మాని శ్రీ మందాకృష్ణమాది గారు కష్టపడుతున్నారు, పోరాడుతున్నారు. మరి ఆయన తప్పకుండా ఆయన అడుగుజాడలో మేము నడుస్తాము. ఆయన ఏదైతే మా మీద భరోసా ఉంచుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా అనేకమైన డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఆ డిమాండ్స్ మొత్తం మేము నెరవేర్చుకుంటామని చెప్పని మీ ద్వారా మార్చి 3న మేదరమెట్లలో జరిగే సిద్ధం సభను విజయవంతం చేయాలని మంత్రి విడుదల రజని వైసీపీ శ్రేణులను కోరారు. సిద్ధం పోస్టర్ను వైసీపీ నేతలతో కలిసి మంత్రి విడుదల రజని ఆవిష్కరించారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఎలాంటి అవినీతి లేకుండా లబ్దిదారులకు అందించిన ఘనత సీఎం జగన్దని మంత్రి రజని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మరలా వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి మా నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో చేపట్టినటువంటి ఈ సిద్ధం సభను పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ 3 సభల్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారి పాలనకు, ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలిపారో మీ అందరూ కూడా చూశారు. మరి చివరి సభగా ఇది సిద్ధం సభ అంటే 4వ సభ. ఇది మేదరమెట్లలో 3వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు జరగబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి క్యాడర్ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు వెస్ట్లో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సిద్ధం సభకు సంబంధించి ప్రిపరేషన్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలు, అభిమానులందరికీ కూడా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మార్చి 3న మేదరమెట్లలో జరిగే సిద్ధం సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో సిద్ధం సభ పోస్టర్లను ఆవిష్కరించారు. చివరి సిద్ధం సభ కావడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావాలని వారు కోరారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో దానికన్నా మిన్నగా ప్రయత్నాలు చేస్తూ మరి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు, ఒక మార్పు కావాలి అనే ఉద్దేశంతో ఆయన చేస్తూ రాబోయే తరానికి పునాదులు వేస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి గారికి నా అభినందన తెలియజేస్తూ, అందుకనే ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని మరి ముఖ్యమంత్రి చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అసలు అంతమందిలో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రణాళికలు, మనం ఎలా వెళ్ళాలి, మనం ఎలా సిద్ధంగా ఉండాలి, ఎందుకనంటే ఎంతోమంది పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళ భయం ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2024లో మళ్ళీ సీఎం అవుతారు అని చెప్పి మళ్ళీ భూస్థాపితం అయిపోయింది మా పార్టీలు, లేకపోతే అసలు పార్టీలు మనం కనిపించమని చెప్పి వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. కాబట్టే వాళ్ళందరూ పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లేబర్ లైసెన్స్ తీసుకొని ఉండాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఆతుకూరి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 29లోపు ఆన్లైన్లో లేబర్ లైసెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కార్మిక శాఖ అధికారులు తనిఖీ చేస్తే సర్టిఫికెట్ లేని వారికి భారీగా ఫైన్లు వేస్తారని చెప్పారు. కానీ సైబర్ లైన్ పేరుతోటి నెలకు 100 రూపాయల చొప్పున ప్రతి బిల్లు ఇవ్వాలి అంటే అది సాధ్యపడే పని కాదు. టెలిఫోన్ అన్నా, సెంట్రల్ డిపార్ట్మెంట్ రైల్వేలన్నా, మరి ఏదన్నా సరే ఏమంటామంటే
బీద వాళ్ళకి కావలసినటువంటి తక్కువ రేటుకి ఇచ్చి వినియోగించుకున్న పరిస్థితి చూసే పరిస్థితి ఉంటుంది. కానీ సైబర్ పేరుతోటి మీరు నెలకు 100 రూపాయల చొప్పున పెంచేస్తే చిన్న చిన్న ఇంటి ఓనర్స్ కానీ ఇంటి వాళ్ళు కానీ లేకపోతే వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సైబర్ పేరుతో ఎక్కువ కాంట్రాక్ట్ ఇచ్చి నెలకు 100 రూపాయలు చొప్పున ఎక్కువ తీసుకునే పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఒకరి సైబర్ ఫోన్ అక్కర్లేదే ల్యాండ్లైన్ మాకు కావాలి అంటే అది ఉంటే పరిస్థితి అది తీసేస్తారంట. అంటే చేరితేనే ఉంటారు, లేకపోతే తీసేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.